కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈ సంవత్సరం చాలా విశేషమైనది. పరాభవనామ సంవత్సరం. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రాలు అని మనం 9 నాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు నవరాత్రి అని పిలుస్తున్నారు? నవ అనే శబ్దానికి 9 అని అర్థం ఉంది, ఇంకా నూతనం అని కూడా అర్థం ఉంది. గొప్ప రాత్రి. సహజంగా రాత్రి వస్తువుల్ని కనపడకుండా చేసే శక్తిగా ఉంటుంది. దానికి చీకటి ఎక్కువ ఉంటుంది కదా, ఏ వస్తువు కనపడదు. మరి అలాంటి కనపడనప్పుడు అది కొత్త రాత్రి ఎందుకు అవుతుంది? ఏమిటి దాంట్లో ఆంతర్యం? నవరాత్రి అంటే అర్థం చీకట్లో కూడా అన్ని వస్తువులు కనిపిస్తే అది కదా గొప్ప రాత్రి అవుతుంది. అవుతుందా కదా చెప్పండి. సహజంగా మనకి ప్రాకృతంగా ఉండే వస్తువులన్నీ కనపడుతూనే ఉన్నాయి. ప్రతి వస్తువు కనపడుతుంది. ఇక్కడ కుర్చీ ఉంది, బల్ల ఉంది, అన్నీ ఉన్నాయి, మనం చెప్తున్నాం. కానీ ఎంత వెలుగు పెట్టినా కనపడని ఒక వస్తువు ఉంది, అది కనపట్టల్లా. ఎవరది? మనకి మనము కనపట్టాలా, మన లోపల నుండి మనం నియమించేవాడు మనకి కనపట్టాలా. అలా కనిపించడానికి, వాళ్ళని తెలుసుకోవడానికి అనువైన రాత్రులు ఇవి. ఈ సమయంలో కనుక ఎవరైనా ప్రయత్నిస్తే తప్పక వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, వాళ్ళని వెనక ఉండి నడిపించే వాడిని కూడా తెలుసుకోగలుగుతారు. వాడినే పరమాత్మ అంటారు. ఒకసారి కళ్ళు మూసుకోండి, మనందరికీ ఏం కనపడుతుందో చూడండి. తట్టడి చీకటి కనపడుతుందండి. ఎంత చీకటో చెప్పలేం. మరి ఇంత చీకట్లో వాడు కనపడాలి కదా. కనపడుతున్నాడా దేవుడు? దేవుడు కనపడుతున్నాడు. దానికి ఆకారం మనం పెట్టలేకపోతున్నాం. గుళ్ళో రాముడిని చూసారా లేదా? ఎలా ఉన్నాడు రాముడు? కళ్ళు మూసుకుంటే ఎంత నల్లగా ఉన్నాడు అంత నల్లగా ఉన్నాడండి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ నల్లదనం ఎవరో కాదు, రాముడే. నల్లనివాడు అంటారు కదా, ఆ నల్లదనం ఎవరు? స్వామి. అటువంటి శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శం. ఆయన్ని తెలుసుకుంటే చాలు, ఆయన గురించి చదివితే చాలు, అన్నీ తెలుస్తాయి. కర్పారి రామ పిరానై ఎల్లాల్ మత్తుం కర్పరో. చదువుదాం అనుకుంటున్నారా? నేర్చుకుందాం అనుకుంటున్నారా? అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఆ పుస్తకాలు, ఈ నవల్స్ మానేయండి, రాముణ్ణి చదవండి. బ్రహ్మసూత్రాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చదువుతాం. ఏం ప్రయోజనమయ్యా? నీకు తెలియాల్సిన వాడు ఎవరో తెలుసా? భద్రగిరి మీద ఉన్న శ్రీరామచంద్రుడు. ఆయన్ని తెలుసుకుంటే చాలు. రాముణ్ణి తెలుసుకుంటే సమస్తం తెలిసినట్లే, అన్నీ తెలిసినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి అంటారు కదా. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. అదే మన రామదాస్ గారు కూడా పాడారు కదా, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని. అది తెలిస్తే చాలు కదండి, మాయలన్నీ పోతాయి.